హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇంతకీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మొత్తాన్ని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము. క్యాలీఫ్లవర్ రెసిపీ అన్నమాట. నీట్గా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని వాటిని హాట్ వాటర్లో ఉడికించాలండి. ఆ హాట్ వాటర్లోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాతకి ఇందుపై ఎందుకు ఉడికించుకోవాలనేది మీకు అందరికీ తెలిసిందే. దీనిపైన చాలా పెస్టిసైడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇది మ్యాండేటరీ అన్నమాట. ఆ తర్వాతకి మనం ఒక బొక్కల గిన్నెలో ఇలా ఉంచుకోవాలండి. అలా ఉంచుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను, టమోటా ముక్కలు వేసాను, తర్వాత కారం పొడి వేసాను. పసుపు ఉప్పు అయితే ఆల్రెడీ వేసాను కాబట్టి వేయలేదు. మీరు కనుక ఒకవేళ మీకు ఉప్పు కారం చూసి తగినంత వేసుకోండి అప్పుడే. ఆ తర్వాత ఇలా ఉన్నప్పుడే మనం నీళ్ళు వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. రైస్ పైకి చాలా బాగుంటుంది. ఈ ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఇందులోకి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర పెట్టుకుంటే మనకి ఫ్రై అయిపోతుంది. కాదు మాకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా మామూలుగా ఈ ప్రాసెస్ ఉంటుంది కదండి, ధనియాల పొడి అలా గరం మసాలా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. ఇంతకీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కావాలండి. అలాగే